కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే గారు ఇండియా టుడేకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో నిజంగానే చాలా బాగా మాట్లాడాడు, అద్భుతంగా సమాధానం చెప్పాడు. ఈనాటి యువతరం తీసుకోవాలంటే మాటలు ఆయన వెల్లడించడం జరిగింది. నేటి యువతరం కూడా తీసుకోవాలంటే విషయాలు కూడా చాలా బాగా చెప్పాడు. ఇండియా టుడే యాంకర్ ప్రదీప్ గారు అభిజిత్ దీప్కే గారికి క్వశ్చన్ వేసాడు. మీరు అనుకోకుండా యాక్సిడెంటల్గా హీరో అయిపోయారు, దీనివల్ల మీ జీవితం ఏమైనా సరే మారిందా, నేను ఇప్పుడు ఏమైనా చేయగలనే అహంకారం మీకు వచ్చిందా అని చెప్పేసి అతను అడిగితే, You become a bit of a hero, as I said, accidental hero. Has your life changed? Have you become एक अहंकार आ गया है? Have you become arrogant now कि मैं कुछ भी कर सकता हूँ? Sir, first of all, I want to convey this to everybody. Stop making people hero overnight. Whatever. దానికి అభిజిత్ దీప్కే గారు చెప్పినటువంటి సమాధానం, సార్ ముందుగా నేను అందరికీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. రాత్రి హీరోలుగా మార్చడం ఫస్ట్ మీరు ఆపండి. మన దేశంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఏమిటంటే, మనం ఒక వ్యక్తిని భారత రాజ్యాంగం కంటే, అన్ని వ్యవస్థల కంటే, ఈ దేశం కంటే గొప్పగా మార్చడమే. ఇది కేవలం రాజకీయ నాయకుల విషయంలోనే కాదు, ప్రతి ఒక్క సెలబ్రిటీ, సినీ తారలు, క్రికెటర్లు మరియు ప్రతి ప్రముఖ వ్యక్తుల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఇదే అతిపెద్ద సమస్య దేశానికి. మనం ఇలా చేయడం ఫస్ట్ ఆపాలి, స్టాప్ చేయించాలి. యువతను అతను కోరింది ఒకటే, ఇతర ప్రముఖులను కూడా మీరు ఇలాంటి సాధారణ వ్యక్తులుగానే చూడడం ప్రారంభించండి. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఒక సాధారణ వ్యక్తిగా భావించండి. వారు మీకంటే గొప్పవారు అనుకోకండి. వాళ్ళు మీకంటే గొప్పవారని మీరు భావించిన రోజు వారిని జవాబుదారితనం లేనివారిగా, అందుబాటులో లేనివారిగా మార్చడానికి ఒక రకంగా మీరే బాధ్యులవుతారు. వారిని నేలపైన ఉండనివ్వండి, అది మీ చేతుల్లోనే ఉంది అనేసి యువతకు కూడా అతను ఒక దిశానిర్దేశం చేశాడు. మీరు కనుక ఈ వ్యక్తుల్ని మీకంటే గొప్పవారిగా చేస్తే అది మీ తప్పే అవుతుందే తప్ప రాజ్యాంగం తప్పు కాదు, సమాజానికి తప్పు కాదు. ఎవరిని మీకంటే గొప్పవారిగా భావించకండి, ఎవరిని మీకంటే గొప్పగా చేయకండి. వారు కూడా మీలాంటి వారే అనేసి మీరు గుర్తుపెట్టుకోండి. మీ అందరినీ మీకంటే గొప్పవారిగా చేస్తే ఈ దేశాన్ని పాడు చేయడానికి మీరే బాధ్యులవుతారు. కాబట్టి ఎవరిని రాత్రి హీరోగా మార్చకండి, నన్ను కూడా అలాగే చేయకండి. నేను కామన్ మ్యాన్. 10 సంవత్సరాల తర్వాత నేను పాత పడిపోతాను, నా ప్రాముఖ్యత మేబీ తగ్గిపోవచ్చు, మరెవరో ముందుకు వస్తారు. కాక్రోచ్ జనతా పార్టీ వంటి మరికొన్ని పార్టీలు కూడా పుట్టుకొస్తాయి. ఖచ్చితంగా ఈ దేశానికి కావాల్సింది కూడా ఇదే. ఈ దేశం, ఈ ప్రజాస్వామ్యం, లేకపోతే ఈ నిరసనలో కేవలం కొద్దిమంది వ్యక్తులకే పరిమితం కాకూడదు. ప్రజాస్వామ్యంలోని గొప్పదనం, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏమిటంటే అది కాలంతో పాటు రూపాంతరం చెందుతుంది, ప్రజలతో పాటు అభివృద్ధి చెందుతుంది అని వేసి అభిజిత్ దీప్కే గారు చెప్పిన మాట చాలా గొప్ప విషయం. కొంతమంది ఉంటారు, మా హీరో అని వేసి చొక్కాలు చింపుకుంటుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ప్రేమించారు, కానీ వాళ్ళ హీరో అని చెప్పేసి బట్టలు చింపుకుంటూ ఉంటారు. ఆ అతి తగ్గించుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. మీకంటే వాళ్ళు గొప్ప కాదు. మీరు ఏ రోజైతే వాళ్ళని హీరోలుగా భావిస్తారో వాళ్ళ యొక్క జవాబుదారితనం తగ్గిపోతుంది. వీటిని తగ్గించండి. ఇది రాజ్యాంగం కంటే గొప్ప కాదు, దేశం కంటే గొప్ప కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా బాగా మాట్లాడాడు. కాబట్టి వీటినన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ అవలంబించాలి. యువత తెలుసుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా.